నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది బీజేపీ. ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు మహిళా మోర్చా నేతలు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీలను కలుస్తూ మోదీ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. నారీ శక్తి నందన్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ లో బీజేపీ మహిళా మోర్చా నేతల ప్రచారంపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. పార్లమెంట్లో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా మహిళా మోర్చా, మహిళా విభాగానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక సమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ మహిళలందరినీ ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేడం చెప్పండి, మహిళలు బీజేపీ విభాగానికి సంబంధించినటువంటి మహిళా మోర్చా కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నిత్యం ప్రచారాల్లో పాల్గొంటున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రచారానికి వెళ్తున్నారు. ఎట్లాంటి స్పందన? మాకు యాక్చువల్లీ గత నెల 15 రోజుల నుంచి మాకు ఒక మిషన్ ఇచ్చిండ్రు, శక్తి వందన్ అభియాన్ అని చెప్పేసి. మేము మహిళలం అందరం పార్లమెంట్ వైజ్ మొత్తం పార్లమెంట్ అంతా ప్రచారానికి వెళ్తున్నాం. ఎవ్రీడే ప్రతిరోజు మేము ఉపాధి హామీ పథకం కింద పనిచేసే మహిళలను కలుస్తున్నాం. మంచి స్పందన ఉంది. ఎవ్రీవేర్ మోదీ మోదీ మోదీ. ఎక్కడ పోయినా ఉపాధి హామీ దగ్గర వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మోదీ గారు మాకు బియ్యం ఇచ్చిండ్రు, రేషన్ బియ్యం ఇచ్చిండ్రు, మోదీ గారు మాకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించిండ్రు, డ్వాక్రా మహిళలకి మోదీ గారి రుణాలు అందుతున్నాయి, మోదీ ఆయుష్మాన్ భారత్ కార్డు కింద వాళ్ళకి హెల్త్ కార్డు ఇస్తుండ్రు. బోధశావని గారు మాట్లాడడం. మేడం చెప్పండి, మొన్న ఎన్నికల్లో మీరు పోటీ చేసిండ్రు. సో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రచారం చేసింది, సక్సెస్ అయింది దాంట్లో. సో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మీరు మహిళల దగ్గరికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ అయిందని మీరంటేనే వింటున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సు బాగుందమ్మా అంటే, ఏం బస్సులు అమ్మా, ఏవో పాత బస్సులు పడేసిండు మాకు. మరి నిజంగా మహిళల కోసం మంచి చేయాలనుకుంటే కొత్త బస్సులు, స్పెషల్ బస్సులు వేయొచ్చు కదా అని మేము కాదు, మహిళలు అడుగుతున్నారు మమ్మల్ని. మరి 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. మీరు అన్న అదేదో పాత బస్సులను ఒక్క గ్యారంటీ కింద చూపించి లెక్క కడుతున్నారు తప్ప, మహిళల కోసం 2500 ఇస్తామన్నారు, అది ఎక్కడ పోయింది? రైతుల కోసం 15,000 అన్నారు, రైతు కూలీల కోసం 12,000 అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నారు, అది ఎక్కడ పోయింది? తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు, అది ఎక్కడ పోయింది? బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ అన్నారు, అది ఎక్కడ పోయింది? ఇవన్నీ కూడా మీరు ఏమని చెప్పారు? రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ 120 రోజుల పైన అయింది, కనీసం దాని ఊసు లేదు, దాని పేరు లేదు. నిజంగా కాంగ్రెస్ అంటే స్కామ్ల గవర్నమెంట్ అనేది నడుస్తూ ఉంది. కార్పొరేటర్స్ అంతా కూడా సాధారణంగా రెగ్యులర్ యాక్టివిటీస్లో గలీలో జరుగుతూ ఉంటారు. మహిళల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఏం చెప్తున్నారు మీరు? గత వారం 10 రోజుల నుంచి ప్రతి డివిజన్లో కూడా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంతో మేము గడప గడపకు ప్రజల్ని చేరుతున్నాము. అయితే ప్రతి ఇంట్లో కూడా మమ్మల్ని బ్రహ్మరథంగా స్వాగతిస్తున్నారు. మేడం మీరు టెన్షన్ పడకండి, కంపల్సరీ మోదీ గారే వస్తారు దేశంలో. మరి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా అరవింద్ అన్న గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారని వాళ్ళే మాకు ఉల్టా చెప్పడం జరుగుతున్నది. ఈ మహిళలు మాతోటి తిరిగే మహిళా మోర్చా మహిళలు కూడా ఏం చెప్తున్నారంటే, గల్లీలో తిరగడమే, అరవింద్ అన్నని ఢిల్లీకి పంపించడమే అన్న ముఖ్య నినాదంతో ప్రతి మహిళా మోర్చా కార్యకర్త కూడా ముందుకు సాగుతున్నది. ఈ ఎలక్షన్లో మాత్రం 2 లక్షల మెజారిటీతో అరవింద్ అన్న విజయడంక మోగించడం చరిత్ర సృష్టించబోతుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదని, దాని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని బీజేపీ మహిళా మోర్చా నేతలు చెప్తున్నారు. మహిళలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మోదీని మరోసారి గెలిపించుకునేందుకు మహిళలంతా కూడా సంఘటితున్నటువంటి విషయాన్ని మహిళా నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.